వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇదే నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే ప్రధాన పార్టీలన్నీ. ఇందులో నేపథ్యంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాసేపట్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే కొత్త హామీలు ఉంటాయా ఉండవా, లేకుంటే ఇదే హామీలు ప్రతిష్టాత్మకంగా చేపడతారన్నది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచార వర్గం ఏంటంటే ఇప్పుడు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ సమర్థవంతంగా అమలుపరిచి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏవైతే అమలయ్యేటివో సాధ్యమయ్యేటివో చేయగలిగినవి మాత్రమే చెప్పగలుగుతాం. చేయలేనివి చెప్పలేనివి ఖచ్చితంగా చెప్పమని మనకు అందుతుంది. అయితే ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారు సంక్షేమ పథకాలు, గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్న సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కావచ్చు, విద్యా వ్యవస్థను కావచ్చు, వైద్య వ్యవస్థను కావచ్చు, లేదంటే మిగిలిన సంక్షేమ పథకాలను కావచ్చు, ప్రతి ఒక్కటి అమలుపరిచాడు. మరి ఇదే నేపథ్యంలో ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ మెరుగులు దిద్ది ఇంకొద్దిగా పెంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో టాపిక్ ఏం నడుస్తుందంటే ఇక్కడ ప్రజల్లో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు ఉంటే బాగుంటుందని అడుగుతుంటే ఖచ్చితంగా యువతకు, మహిళలకు, ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేస్తే బాగుంటుంది అంటున్నారు. మరి ఇదే నేపథ్యంలో రైతులకు ఏమన్నా రుణమాఫీ అంశాన్ని పెట్టే అవకాశం ఉందా, లేదంటే మహిళలకు ఇంకొన్ని ఏమైనా తాళాలు ప్రకటించే అవకాశం ఉందా అంటే టీడీపీ పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో ప్రజలకు దూసుకెళ్తుంది. అది కాకుండా మళ్ళీ 3 పార్టీలు కూటమి పెట్టుకున్న తర్వాత కూడా 30వ తేదీన మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది. అంటే ఈ 2 పార్టీలు కూడా ప్రముఖంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి. అయితే 2014 2019 వరకు టీడీపీ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ద్వారా ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2019 2024 నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో ఆ పాదయాత్రలో చెప్పిన అంశాలను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని అన్నింటినీ అమలు పరుస్తాను, నాకు ఖచ్చితంగా ఓటేయండి, మీకు పెద్దపీట వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి అదే సంక్షేమ పథకాలకి ఈ రోజు పెద్దపీట వేస్తాడా, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నాడు, అదే అమ్మఒడిని మేము కొనసాగిస్తామని టీడీపీ చెప్తుంది. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరికి సడలు ఇచ్చే అవకాశం ఉందా, పెన్షన్ పెంచే అవకాశం ఎంత ఉంది. ఇప్పటికే టీడీపీ 4,000 చేస్తామని చెప్పింది, వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఎంతవరకు అంటే ఇప్పుడు విడతల వారుగా పెంచుకుంటూ పోతూనే ఉంటానంటున్నాడు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కనుక గెలిస్తే 250 ఇప్పటికి పెంచుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కనుక గెలిస్తే ప్రతి నెల 500 పెంచే అవకాశం ఉంటుందని చెప్పే అవకాశం ఉందా, లేకుంటే ఇంకా ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందని మనం చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఖచ్చితంగా యువతకు, మహిళలకు, రైతులకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ చేస్తాడని ఒక అంశం అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ రుణమాఫీ అంశాన్ని కూడా ప్రముఖంగా తీసుకొని సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, ఎంత చేస్తే బాగుంటుంది, మన వల్ల ఎంత అవుతుంది, ఎంత కాదు అన్నది కూడా విశ్లేషణల ద్వారా లేదంటే ఆర్థిక నిపుణుల ద్వారా అన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంతవరకు ఈ రుణమాఫీ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందో మనం చూడాలి. అదేవిధంగా యువతకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, యువతకు పెద్దపీట వేస్తానని చెప్తున్నాడు. మరి జాబ్ క్యాలెండర్లో కావచ్చు, పారిశ్రామికీకరణకు కావచ్చు, వీటన్నిటికీ పెద్దపీట వేస్తాం. జాబులతో పాటు ఏదన్నా వాళ్ళని స్వయం ఉపాధి కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపడతారని మనకు తెలుస్తుంది. మరి ఇది ఒక అంశం. మరి అదేవిధంగా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఉచిత సిలిండర్లు అంటున్నారు, అదేవిధంగా మహిళా శక్తి అంటున్నాడు, తర్వాత బస్సు ఫ్రీ అంటున్నాడు. ఇట్లాంటి అంశాలు టీడీపీ ఇప్పటికే సూపర్ 6లో ప్రధానంగా పొందుపరిచింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తాయిలాలు వేసే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ టీడీపీ వైసీపీ మేనిఫెస్టోకి ఒకటే తేడా. టీడీపీ గతంలో ఏదైతే 2014 ఎన్నికల్లో ముఖ్యంగా వాళ్ళు చేసింది ఇంటికో ఉద్యోగం అన్నారు, తర్వాత రుణమాఫీ అన్నారు, తర్వాత 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అన్నారు. మరి ఇట్లాంటి అంశాలు అప్పుడు ఇచ్చింది, కానీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. చివరిలో పసుపు కుంక మాత్రం 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఇచ్చిన మేనిఫెస్టోను మాత్రం పూర్తిగా అమలుపరిచి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను ఇచ్చాడో అదే మేనిఫెస్టోని ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు గెలిచిన సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు, పూర్తిగా సహకరించాడు. అయితే ఇక్కడ మళ్ళా 2024 ఎన్నికలు అయితే 10 రోజుల్లో ఉన్నాయి. మరి ఈ 10 రోజుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పైన రాష్ట్ర వ్యాప్తంగానే కదా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చాడో అవన్నీ ప్రతిష్టాత్మకంగా ఈ రోజు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాయి. ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో, సచివాలయ వ్యవస్థ ఉందో, నాడు నేడు ఉందో, ఇట్లాంటి సంక్షేమ పథకాలు లేదంటే వైద్య వ్యవస్థకు సంబంధించిన ఇట్లాంటి సంక్షేమ పథకాలు ప్రముఖంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా తీసుకొని ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కదని వాళ్ళు భావిస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో ఈ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు పొందుపరిచే అవకాశం ఉందనేది అందరూ చర్చించుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రముఖంగా చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాడు, ఇప్పటికీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మరి అభివృద్ధికి పెద్దపీట వేసే అవకాశం ఉందా, సంక్షేమ పథకాలు పెద్దపీట అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికీ 3 రాజధానుల అంశం కూడా ఇక్కడ ప్రముఖంగా చర్చించుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 3 రాజధానులు ఖచ్చితంగా తీసుకొని వస్తున్నట్టున్నాడు. టీడీపీ గారిని గెలిస్తే అమరావతి మాత్రమే రాజధాని ఉంటుంది అంటున్నాడు.
మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మాత్రం ఖచ్చితంగా ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే యువత, మహిళలు, రైతులు, తర్వాత పారిశ్రామికరణ, డెవలప్మెంట్. ఈ 5 అంశాల మీద ప్రముఖంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, నేను ఏదైతే చెప్తానో అది చేస్తానంటేనే చెప్తా, లేదంటే చేయలేను అంటే నేను చెప్పే అవకాశం లేదు, ఓడిపోయిన బాధ లేదు, ఖచ్చితంగా చేసే అంశాలు చేయగలిగేవే నేను చెప్తా, లేకుంటే చేయను అని వాళ్ళని నిన్నారు. అయితే బాగా వాళ్ళు చర్చించుకొని ఒక తుది మేనిఫెస్టో అయితే కాసేపులో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే మన దగ్గర అందిన సమాచారం ప్రకారం అయితే ఈ వర్గాలకి, ఈ సామాజికానికి, లేదంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలకి, ఈ సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది.